యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగనందున మీకేమీయూ దొరకదు. 3వ వచనం కూడా అందరం కలిసి చదువుదాం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుట లేదు. యాకోబు పత్రికను నూతన నిబంధనలో సామెతల గ్రంథంతో పోలుస్తారు. నిజమే, సామెతల గ్రంథాన్ని చదివితే ఏ విధంగా జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, జీవిత పాఠాలు, లైఫ్ స్కిల్స్ని గురించి జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు శ్రేష్టమైన మాటలు సామెతల గ్రంథంలో ఎలా వ్రాయించారో, యాకోబు పత్రిక ఇస్ జేమ్స్, ద ఎపిజిల్ ఆఫ్ జేమ్స్ ఇస్ కాల్డ్ ద ప్రావర్బ్స్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్. నూతన నిబంధనలోని సామెతలు అని అంటూ ఉంటారు. యాకోబు పత్రిక నిజంగా క్షుణ్ణంగా చదివితే ఒక్కొక్క వచనం ఒక ఆణిముత్యంలాగా ఉంటుందండి. మన జీవితాన్ని కట్టుకోవడానికి, మరి దేవుని మహిమపరిచే విధంగా మన జీవితాన్ని కట్టుకోవడానికి యాకోబు పత్రిక చాలా దోహదపడుతుంది. ఇప్పుడు మనం చదువుకున్న యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలలో అడుగట్టును గూర్చిన మాటలు మనకి కనబడతాయి. చాలాసార్లు అడగడం మనకు ఇష్టం, అడిగేటప్పుడు ఆశించి అడుగుతాం, రిజల్ట్ రాదు, ఏమీ పొందుకోలేము అన్నప్పుడు అడగడానికి వచ్చిన ఆసక్తి కూడా చాలాసార్లు ఉండదు. ఇక్కడ 4వ అధ్యాయము 2వ వచనంలో కొన్ని మాటలు ఉన్నాయండి. ఒక్కొక్క మాట ఫాస్ట్గా మనం వీ విల్ జస్ట్ వాక్ త్రూ. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి, ఆశిస్తే పొందుకుంటామా, అడిగితే పొందుకుంటామా? యు ఆర్ విషింగ్ బట్ యు ఆర్ నాట్ రిసీవింగ్. వై? చాలాసార్లు మనము అడగకుండా, ప్రార్థించకుండా ఆశపడతా కూర్చుంటాం. దాన్ని ఏమంటారంటే డే డ్రీమింగ్ అంటారు. కూర్చొని పగటి కలలు, ఎగ్జామ్స్ వస్తున్నాయి, టైం టేబుల్ వచ్చింది, నేను టాపర్ అయిపోతే బాగుండు, ఫస్ట్ క్లాస్ వచ్చేస్తే బాగుండు, డిస్టింక్షన్ వచ్చేస్తే ఆశిస్తా కూర్చున్నారు అనుకోండి, చేయాల్సింది పని చేయలేదు, రిజల్ట్ వస్తుందా? రాదు. దేవుని దగ్గర కూడా కొంతమంది ఓన్లీ ఆశిస్తారంట. ఆశించిన నీవు దేవుని సన్నిధిలో మనవి అడుగుడి అని ఎందుకు చెప్పాడండి దేవుడు? నీ హృదయంలో ఆశ ఉంది, కానీ నువ్వు అది నోటి ద్వారా నీ పరలోకపు తండ్రి దగ్గర వ్యక్తపరచాలి. నువ్వు నోరు తెరిచి అడగాలి. అడుగుడి మీకు ఇయ్యబడును, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి. ఆ తర్వాత మాట, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు. నరహత్య చేస్తారు, అంటే అర్థం ఏంటంటే పాపంలో జీవిస్తూ, పాపాన్ని హృదయంలో పెట్టుకుంటూ దేవుడు నాకు ఏదో కార్యం చేయాలంటే జరగదు. ఉదయకాల సమయంలో కూడా మనం చూసాం కదా, ఏ పాపాన్ని వేర్లతో పెళ్ళగించాలో దేవునికి ఇష్టమైన క్షమించలేని గుణము అనేది మన హృదయంలో ఒక మల్బెరీ ట్రీ అనే మాట చెప్పారు కదా దైవజనులు, అది హృదయంలో అలాగా ఉండిపోద్ది. దాన్ని వేళ్లతో పాటు పెక్కిలించి తీసివేసినప్పుడే మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇస్తాడు. సో నరహత్య చేయుదురు, మత్సరపడుదురు, కానీ ఏమి సంపాదించుకోలేకపోతున్నారు. తర్వాత చూస్తే పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు. పోట్లాట ఎవరితో చెప్పండి? ఇరుగు పొరుగు వారితో పోట్లాడడానికి సిద్ధం. నాకు కావాల్సింది నేను సాధించుకోవడానికి సిద్ధం అని మనుషుల మీదకి నువ్వు వెళ్తా ఉన్నావు. కానీ నువ్వు యాకోబులాగా దేవుని సన్నిధిలో దేవునితో పెనుగులాడితే నీ పరలోకపు తండ్రి నీకు మరి శ్రేష్టమైన కార్యాలు ఖచ్చితంగా జరిగిస్తారు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ అన్నీ చేస్తారంట. ఏమేం చేస్తారు? ఆశిస్తారంట, ఆ తర్వాత నరహత్య చేస్తారు, మత్సరపడతారు, పోట్లాడతారు, యుద్ధం చేస్తారు, కానీ చేయాల్సింది మాత్రం చేయట్లేదంట. దేవుని బిడ్డలు ఏంటది? మీరు అడుగనందున. అక్కడే ప్రాబ్లం. ఎందుకు రావట్లేదండి ఆశీర్వాదం? ఎందుకు జరగట్లేదండి కార్యాలంటే అడగట్లేదు. బేసిక్ కదా. బ్యాంక్లో డబ్బు లేకుండా నాకేం రావట్లేదండి రిటర్న్స్ అంటే ఏమంటారండి? వేయలేదు కదా. నువ్వు పొలం ఉంది, నీకు దేవుడు ఒక స్థలం ఇచ్చాడు, లేదంటే ఒక పొలం కొనుక్కున్నావు, అందరి పొలాలు పండిపోతున్నాయి, నా పొలం పండట్లేదండి, నువ్వు అసలు విత్తనాలే విత్తలేదు కదా. నువ్వు అడగలేదు. నువ్వు ఎలా ఆశిస్తావు? జవాబులు మీరు అడుగనందున, దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. మరి కొంతమంది ఉంటారట, ఈ కేటగిరీ కాదు, అడగకుండా ఉండరు, అడుగుతారు. బట్ దే హ్యావ్ డిఫరెంట్ గోల్ ఫర్ ఆస్కింగ్. వారు అడగటంలో వారి ఉద్దేశము, వారి యొక్క హృదయ వాంఛ వేరుగా ఉంటుంది. దేవుడు మనం ఏం అడుగుతామో చూస్తారు, ఏ ఉద్దేశంతో అడుగుతామో కూడా ఆయన చూస్తారు. దేవుడు మనం ఇతరులకు ఏం చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఇస్తున్నాం అనుకోండి, ఏదన్నా దేవుడు ఇస్తున్నామా లేదా చూస్తాడు. ఏ ఉద్దేశంతో ఇస్తున్నామో కూడా చూస్తాడు. ఆయన ప్రేమతో నువ్వు ఇస్తే నీకు ప్రతిఫలం వస్తుంది.
మరొక దురుద్దేశాలతో నువ్వు ఇచ్చావనుకో, దాని వలన ప్రతిఫలము ఉండదు. సో ఆ తర్వాత మాటలో 3వ వచనంలో, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియో. సో ఈవెన్ ఇఫ్ వీ ఆస్క్ విత్ ద రైట్ ఇంటెన్షన్స్, సరైన ఉద్దేశాలతో ఆయన మహిమ కొరకు మనం అడిగితే దేవుడు తప్పకుండా మన ప్రార్థనకు జవాబు దయచేస్తారు. అందుకే శిష్యులు కూడా యేసయ్య దగ్గరకు వచ్చి అడిగారు కదా, మాకు ఎలా ప్రార్థన చేయాలో నేర్పించయ్య. ప్రార్థనలో కూడా మనం ఎదగాలండి. అంటే మనం ప్రార్థించే సమయంలో ఎదగాలి. ద టైమ్ వీ కెన్ స్పెండ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో ఎలా గోజాడాలో ఎదగాలి. ప్రార్థనలో ఎలా దేవునితో సంభాషించాలో, ఆయన నుండి కార్యాలు ఏ విధంగా పొందుకోవాలో, నీ జీవితంలో ఆయన నువ్వు ఎలా మహిమపరచాలో అది నువ్వు అడగటం ద్వారానే నువ్వు పొందుకుంటావు. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధానికి వచ్చిన మనము ఒక ఆశతో దేవుని సన్నిధిలో అడుగుదాం, ప్రభువా నాకు ఎలా ప్రార్థన చేయాలో నేర్పించయ్యా, నీ మహిమ కొరకు నేను ఎలా అడగాలో నాకు నేర్పించు. అడుగకనే పొందకయున్నారు అని వ్రాయబడింది. అడగడం చాలా సింపుల్ అండి. ఇవ్వడానికి దేవుడు కూడా సంసిద్ధంగానే ఉన్నారు. చాలాసార్లు కొన్నిసార్లు దేవుడు ఇస్తారో లేదో అని అనుమానంతో మనం అడగడమే మానేస్తాం. కొన్నిసార్లు తర్వాత అడుగుదాంలే అనుకుంటూ అడగకుండానే ఉండిపోతాం. కొన్నిసార్లు అపవాది అంటాడు, నీకేం రైట్ ఉంది అడగడానికి, నీ బ్రతికి ఎలా ఉంది చూసుకున్నావా. సో కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే అండి, సెల్ఫ్ కండెమ్నేషన్, మనల్ని మనమే విమర్శించుకుంటా, మనల్ని మనమే చూసుకొని, ఏమో దేవుడు నన్ను అంగీకరించడేమోలే, దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడేమోలే అని మనల్ని మనం వెనక్కి లాక్కుంటూ ఉంటాం. కానీ ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, ఆయన మన నూతన సృష్టిగా మార్చాడు. ఫర్ దేర్ ఇస్ నో కండెమ్నేషన్ ఫర్ దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. హీ యాక్సెప్ట్స్ యూ యాజ్ అ చైల్డ్. నువ్వు ఆయన వద్దకు వస్తే ఒక బిడ్డగా నిన్ను దేవుడు స్వీకరించి, నీవు అడిగినవి ఆయన చిత్తమైతే, నీవు అడిగినవి ఆయన మహిమ కొరకైతే, నీవు అడిగినవి నీకు క్షేమకరమైతే అవి ఖచ్చితంగా ఇస్తాడు. కొన్నిసార్లు అడిగినవి ఇవ్వలేదంటే అవి మనకు మంచిది కాదనమాట. కొన్నిసార్లు అడిగినవి ఇవ్వలేదంటే అంతకన్నా శ్రేష్టమైనవి ఇస్తున్నాడనమాట. కానీ అడగవలసిన బాధ్యత మనది, జవాబులిచ్చేది మన దేవుని పని.